హాయ్ అండి, నా పేరు మానస. వెల్కమ్ బ్యాక్ టు రిహాస్ కిచెన్. మీరు చూస్తున్న ఈ యమ్మీ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాని. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక గ్లాస్ పాలను తీసుకొని మరిగించుకోండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పాలను తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ వరకు రవ్వని తీసుకోండి. రవ్వ ఒకవేళ లావుగా ఉన్నట్టయితే కొంచెం మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకొని ఈ పాలల్లో ఈవెన్గా కలిసే విధంగా ఉండలు లేకుండా ఇలా కలుపుతూ రవ్వనంతా పాలల్లోకి మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు హై ఫ్లేమ్లో పెట్టకండి. లో ఫ్లేమ్లో అయినా ఓకే, మీడియం ఫ్లేమ్లో అయినా ఓకే, కానీ హై ఫ్లేమ్లో చేసుకోవద్దు. ఇట్లా మీరు స్మాష్ చేస్తున్నట్టు గరిటెతో మొత్తాన్ని కూడా రవ్వ అంతా ఉండలేకుండా కలుపుకోండి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తీసుకొని ఈవెన్గా కలిసే విధంగా మొత్తాన్ని కలుపుకోండి. ఈ స్వీట్ రెసిపీ కోసం మనం బయట నుంచి పెద్దగా కొనుక్కరావాల్సిన ఐటమ్స్ ఏమి ఉండవండి. అన్నీ మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే ఈ స్వీట్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇందులోకి ఒక చిటికెడు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి. రవ్వ చల్లారేలోగా మనం ఇందులోకి చక్కెరతో స్వీట్ సిరప్ని రెడీ చేసుకుందాని. మనం ఒక కప్పు చక్కెర తీసుకోవాలి. ముందుగా అదే కప్తోని వాటర్ తీసుకొని షుగర్ అంతా కరిగే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ షుగర్ కరిగి కొంచెం చిక్కగా వచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఇట్లా మనం చేతికి జిగురుగా వస్తే సరిపోతుంది. ఇందులోకి మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు అలాగే 2 యాలకులు వేసుకోండి. కుంకుమ పువ్వు మొత్తం ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఆ తర్వాత కొంచెం వేడిగా మనం పట్టుకోవడానికి వీలుగా ఉన్న టైంలో ఈ రవ్వ మొత్తం కూడా బాగా చేత్తోనే నలుపుకోండి. మనం ఎంతసేపు అయితే కలుపుకుంటే అంత బాగా వస్తాయి. పిండి మీకు గట్టిగా అనిపించింది అనుకోండి, ఒక టేబుల్ స్పూన్ పాలను తీసుకొని మళ్ళీ మంచిగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఇలా పిండితో బాల్స్ని అయితే చేసుకోండి. ఇలా చేసి పక్కన పెట్టుకున్న బాల్స్ అన్నిటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనము వీటిని ఆయిల్లో వేయగానే వెంటనే గరిటెతో కలపకుండా ఒక 1 మినిట్ అలా వదిలేసిన తర్వాత మీరు వాటిని రివర్స్ వేసుకోండి. వీడియోలో చూపిస్తాను కదండి, ఇగో మనకి కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలోనే అందులో వేయండి. ఎందుకంటే అలా మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తే షుగర్ సిరప్ అంతా కూడా మనకి ఈ బాల్స్కి అన్నిటికి కూడా మంచిగా ఈవెన్గా లోపల వరకు షుగర్ సిరప్ అనేది ఇంకిపోతుంది. అంతే అండి, చాలా ఈజీ అండ్ ఎమ్మీ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది బంగ్లాదేశీ వాళ్ళకి చాలా స్పెషల్ రెసిపీ అండ్ మన దాంట్లో ఇది రవ్వ గులాబ్ జామున్ అని కూడా అంటూ ఉంటాము. అంతే అండి, చాలా అంటే చాలా ఇష్టంతో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా ఇష్టపడి తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.